దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము హోషియా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి, వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బయలుర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరచువాడనైనాను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీది కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఐగుప్తునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసుకొని వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేనెన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? నెబాయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపించను. వారు యెహోవాను వెంబడి నడిచెదరు. సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అషూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము, నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను, హౌ కెన్ ఐ గివ్ అప్ యూ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు యొక్క నిర్గమమును ప్రేమతో అనుమతించాడు. ఆయన ఇశ్రాయేలును నవజాత శిశువుగా తన చేతుల్లోకి తీసుకొని ప్రేమతో పోషించాడు. కానీ వారు ఐగుప్తు, అషూరుపై నమ్మకం ఉంచారు. వారి దృష్టిలో అదృశ్య సర్వశక్తిమంతుడైన దేవుని కంటే శక్తివంతంగా ఈ ప్రజలు కనబడ్డారు. ఇశ్రాయేలు తమ పరలోకపు తండ్రి కృపకు ద్రోహం చేసిండ్రు. కానీ దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన అషూరుకు బందీగా తీసుకెళ్లడం ద్వారా ఇశ్రాయేలు యొక్క పాపాన్ని శిక్షించాడు. కానీ ఆయన వారిని శాశ్వతంగా విడిచిపెట్టలేదు. వారు పశ్చాత్తాపడి తన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే దేవుడు వారిని స్వదేశములో నివసించడానికి తిరిగి తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చాడు. పిల్లల, నేటి పాఠ్యభాగ సారాంశంలో నుండి దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదటి వచనం ఆధారంగా దేవుడు ఇశ్రాయేలీయులను బాలురుగా ఉన్నప్పుడే వారిని ప్రేమించాడు, వారిని తన సొంత కుమారులుగా పిలిచాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన బలహీనులమై ఉండగా దేవుడు మనలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, నిజముగా మానవ జీవితం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆ బలమైన దేవుడు మనుషులను ప్రేమించి ఇంకా వారి పట్ల ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. మనకు అర్హత లేనప్పుడు, ఆయన పిల్లలుగా మారడానికి కృప లేనప్పుడు, కృపనిచ్చినటువంటి దేవునికి మనం ఎంతైనా స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను అన్నటువంటి దేవుడు ప్రియుల ఈ రోజున
నన్ను కూడా ఆయన విడిచిపెట్టగలడా? అనేక సందర్భాల్లో ప్రియులారా, మనం పాపం చేసి దేవునికి దూరం అవుతున్నప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి రావాల్సిన వారం. కానీ ఎందుకో లోకంలో ఉన్న ఆకర్షణ వైపు పరిగెడుతున్నాము తప్ప ప్రభు వైపు మనం తిరగలేకపోతున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు మనం గమనిద్దాం ప్రియులారా. దేవుడు తన తిరుగుబాటు పిల్లలను వారితో మాట్లాడుతూ వారు పక్షులు పావురముల వలె మరలా తిరిగి వస్తారన్నటువంటి మాట వారి జ్ఞాపకం చేశాడు ప్రియులారా. ఆయన వారిని కొత్త నివాసమైన కనానులో ప్రవేశపెడతానని వాగ్దానం ఇచ్చాడు, వారిని స్థిరపరుస్తానని చెప్పాడు ప్రియులారా. కనుక దేవుని ప్రజలు ఈ ప్రేమలో జీవించాలి, కానీ జీవించలేకపోతున్నారు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఈనాటి పాఠ్య భాగాన్ని బట్టి మన జీవితానికి అన్వయింపుగా దేవుని ప్రజలు జీవించవలసిన ఆ ప్రేమలో మనం జీవించగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రేమించినంత ఆ గొప్ప ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నామా? ఇది అన్ని అవగాహనలను అధిగమించింది ప్రియులారా. కనుక మనం కూడా రోజున ఈ విధంగానే జీవిస్తున్నామేమో అనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ ప్రేమలోనే మనము నిజంగా నిలబడగలిగితే ప్రియులారా, మన విశ్వాసం అక్కడే ప్రారంభించబడుతుంది, అక్కడే మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది ప్రియులారా. కనుక దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు అనేటువంటి మాట ఆయనే చెప్పాడు ప్రియులారా. కనుక మన పాపాన్ని బట్టి మనం దేవునికి దూరం అవుతున్నాము తప్ప దేవుడు ఎన్నడూ మనలను దూరం చేసుకోవాలని ఆయన ఆలోచించట్లేదని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక దేవుడు విడిచిపెట్టడని భావిస్తున్నటువంటి వారంగా ప్రియులారా, ఆయన వైపు మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన వైపు తిరిగి మన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడినట్లయితే ప్రియులారా, దేవుడు తన ప్రేమను మన పట్ల ఇంకా కొనసాగింపచేసే దేవుడు, ఆ ప్రేమతో మనలను ఆదరించే దేవుడు. అందుకే నేటి పాఠ్య భాగంలో నుండి నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను, కనుక తన కన్న పిల్లలను ఎలాగే తల్లిదండ్రులు వదిలిపెట్టలేరో పిల్లల భూ సంబంధమైన తల్లిదండ్రులకే ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉంటే పర సంబంధమైనటువంటి పరమ తండ్రి మన ప్రభు యేసుక్రీస్తుకు మన పట్ల ఎంత అపారమైన ప్రేమ ఉంది ప్రియులారా. అందుకే ఆయన ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు మనతో, నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని విడువను ఎడబాయదని సెలవిచ్చినటువంటి దేవుడు. కనుక ఆ దేవుని సన్నిధిలో రండి, ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, నేను మీ నుండి వెనుకకు తిరగకుండా ఒకవేళ తిరిగినను నన్ను ఇంకా ప్రేమిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా పాపములో ఉండి నేను మీకు దూరం అయితే ప్రభు, అక్కడి నుంచి మేము మరలా మీ వైపు తిరిగి మిమ్మల్ని ఆశ్రయించి మీ ప్రేమను పొందుకునే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి ఆత్మీయ అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని బలపరుస్తాం. అలాగే ప్రియులారా, యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీ ద్వారా మీరు నిజంగా మేలు పొందినట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి, మేము కూడా సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. ప్రియులారా, ఎన్ని బలహీనతలు మనలో ఉన్నప్పటికీ ఇంకా తన గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి దేవునికి మనల్ని మనం సమర్పించుకునేంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు ప్రియులారా. కనుక దేవునికి మనల్ని మనం సమర్పించుకొని ఆ మహాప్రేమను గుర్తిస్తూ ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన కృపలో నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.